హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మణి మీద ఫ్రాంక్ వీడియో చేయబోతున్నాం. ఏం చేస్తున్నామో చూద్దాం రండి. ఫస్ట్ చెప్దాం. చూపిస్తా. అదే చామంతి పూలు మల్లె పూలు ఉంటాయి కదా, ఆ మల్లె పూలు చామంతి పూలతో పకోడీ చేద్దాం. బజ్జీ టైప్ లో. చామంతి పూలు కాదు, బంతి పూలు చామంతి పూలు. బంతి పూలు చామంతి పూలు మన చెట్టు చాలా పూసినాయి, వీటితో బజ్జీ చేద్దాం. ఓకే తీసుకో, త్వరగా కూసే వచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పానీపూరి ఉంది కదా, ఆ పానీపూరి కర్రీ అను వాటర్ అవి తీసామని చెప్పి పంపించాం మనం. ఇప్పుడు లేకపోతే తెలిసిపోయిద్ది. ఇగో బంతి పూలు తెలియకుండా ఉంటాకి చిన్న సైజే తీసుకున్నాను. చామంతి పువ్వు కూడా ఒకటి ఉంది, అది కొద్దాం రండి. నీళ్ళల్లో వేసుకుందాం. అక్కడ మల్లెపూలు కూడా ఉన్నాయి. ఎక్కడ? దానిలో తీసుకొచ్చి పెట్టండి మల్లెపూలు. కాగడా మల్లి. కాగడా మల్లె. కాగడా మల్లి. ఓకే, ఈ నీళ్ళల్లో వేద్దాం. ఈ లోపు మనం పిండి కలుపుకుందాం. పొయ్యి అంటించి కర్పూరం పెట్టండి, పైన వెలిగించవచ్చు కదా. త్వరగా కానీ వాళ్ళు వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది వెంటనే. ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది, వద్దని చెప్పి వెంటనే ఇప్పుడు తీసుకురా అదే పానీపూరి వాటర్ వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పాను. నిదానంగా రమ్మన్నా, మరి ఎట్లా ఫాస్ట్గా వచ్చిందంటే ఇక్కడేగా వచ్చేసింది. త్వరగా కలిపేయాలి. ఇంకా వచ్చేలోపు పిండిలో గబక్కన పడిపోవాలి. చాలే, ముందు కొంచెం కలిపిస్తూ పోయింది. వాటర్ వాటర్ అక్కడ ఉంది. ఆ జగ్గు కూడా ఇచ్చే. ఈ కాడ తీసేసి, కాడ తీస్తే రెక్కలు వచ్చేస్తాయి. అట్లా ఉంటే పువ్వుగా ఉండిద్ది. ఆ కాడ తీసేసాం అనుకో, రెక్కలన్నీ ఏ రెక్కకు ఆ రెక్క వచ్చేసిద్ది. రావట్లేదు, నేను చెప్తా, చూస్తున్నాను నేను. ఫస్ట్ చామంతి పువ్వు. పువ్వు బయటికి కనిపిస్తుంది. అయ్యో కనిపిస్తుంది. ఇది ఏ రకం బజ్జీనా అనుకోవాలి, ఆ పువ్వు అట్లా ఉంటే. అరటికాయ బజ్జీ అని చెప్దాం. పువ్వు కనిపించకుండా రావాలి అసలు.
ఇది కొంచెం కనిపిస్తుంది, ఇంకా కనిపిస్తుంది. ఈ మాత్రం ఉల్లిపాయల బజ్జీలానే ఉంటాయి. వచ్చేస్తుంది సిలవకన. స్మెల్ బంతిపూల స్మెల్గా వస్తుంది. నీకు అర్థమైందా? ఇందాక రాలా, ఇప్పుడు బాగా వస్తుంది. ఎవరమ్మా మీరు? వెళ్ళండి అటు వెళ్ళండి. తోలు కరెక్ట్గానే మణి మిన్నయ్య పద్దాకు ఉప్పు ఎక్కువైంది అంటున్నాడు. నువ్వు తిని ఉప్పు సరిపోయిందో లేదో చెప్పు. నాకు ఒకటి నేను తింటా ఫస్ట్ ఎట్లా ఉందో. ఇటీ నేను ఇస్తా, మీరు ఏంది అట్ట తిట్టు. నేను ఇస్తా ఏంటి. పెద్దది తిను, పెద్దది చల్లారిపోయింది. ఫస్ట్ వేసా. బోండాల్లా ఉన్నాయి కదా, అయితే కారం లేకపోతే బాగుంటాయి, టేస్ట్ బాగానే ఉంటాయి. చూద్దాం, నేనైతే ఎప్పుడు ట్రై చేయాల కారం లేకుండా. బాగానే ఉన్నాయి, కాకపోతే చప్పగా ఉంది. ఉప్పు సరిపోలేదా? ఉప్పు సరిపోయింది, ఉప్పు సరిపోయింది. అంటే కారం లేదు, కొంచెం ఘాటు బాగుండేది స్పైసీగా. ఈసారి కారం కలుపు బాగా. సరే, కారం కలపకుండా అయిందండి, అసలు నాకేం అర్థం కాదు. పకోడీ ఎన్ని తెల్లగా ఉన్నాయి. నాకు దాని నుంచి డౌట్ వస్తుంది, ఏందా పకోడీ తెల్లగా వస్తుంది తెల్లగా వస్తుంది, కాలేదు. పెద్దది తినమని, పెద్ద పునుగులా అసలు కాలనీయలేదు చూడు, ఉడికినీయలేదు. అది ఉడకలేదు అంటాడు. ఇవేంటి నాకు డౌట్ పడుతుంది. పెద్దది తిను అంటున్నారు. అది ఉల్లిపాయ మా ఉడికిందా లేదా? నీ కలర్ అట్లా ఉంది కదా. బంగాళదుంపని మిక్స్ చేసి పెట్టేసింది. ఇదేదో ఆలోచించాల్సింది. ఆ కోడి నువ్వు తోలేవు, ఏం ఉపయోగం? అర్థమైంది. ఇంకా వెళ్ళవా? ఏంటి ఏంటి మరి ఆలోచిస్తున్నావు? బంగాళదుంప చెట్లు ఇక్కడ లేవులే. బంతి పువ్వు. బంతి పువ్వా? బంతి పువ్వుతో పకోడీ చేస్తా. ఓహో, అందుకే నేను నన్ను నిదానంగా నా కోసం వెరైటీగా అదే ఇంత లాభం ఎందుకున్నాయి అంటే బంగాళదుంప పకోడీ అని చెప్తారా? బంతి పువ్వుతో పకోడీ. అసలు నువ్వు పెద్ద తీసుకోకుండా కొంచెం చిన్నది ఎందుకు తీసుకున్నా? అది కొరకంగానే నాకు అర్థం కాలేదు. తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఉంది లోపల బంతి పువ్వు. అమ్మాయి మనీ టీంలో ఎలిమినేట్ చేసేస్తాను. పనికిరాలి మనీ. ఎందుకు? అయ్యో బంతి పువ్వు పకోడీ అని డాన్స్ వేయాలి మణి నువ్వు. సీరియస్గా మాట్లాడి పక్కెళ్ళిపోవాలి కానీ వీడియో నుంచి లేదు అర్థం. చూడండి ఫ్రెండ్స్, నాకు చూడండి ఎలా వేసారో బంతి పువ్వు పకోడీ అంట, నన్ను ఏడిపించడానికి. నేను వచ్చేదాన్ని కూడా మళ్ళీ తిరిగి వెళ్ళు, ఫ్రిడ్జ్ లో నుంచి పానీపూరి వాటర్ ఉంది తీసుకురా అని చెప్పి. నిదానం కదా, తొందరగా రా. మాకు
ఏంటా వీళ్ళు ఇలా అన్నారు అనుకుంటున్నా, అర్థం కాదా నా కోసం ఇలా బంతిపు పకోడీ రెడీ చేస్తున్నారని నాకు తెలియదు. అలా మీ పెద్దమ్మ కూడా పెట్టుకోయా, మీ పెద్దమ్మ కూడా ట్రై చేసింది, టేస్ట్ ఎలా ఉందో చెప్పింది. నీకు సంగతి చెప్పనా, నన్ను ఇంటికెళ్ళి చెప్పేది నువ్వు ఇంటికెళ్ళి పానీపూరి వాటర్ ఆ బంగాళదుంపది ఫ్రిడ్జ్ లో పెట్టాం, తీసుకుని నిదానం కదా కంగాలేం లేదు అన్నారు. ఏంటి వీళ్ళు ఇట్లా అన్నారని చెప్పి నేను వెళ్ళి అవన్నీ తీసుకుని వస్తే ఆ పొగడి అక్కడ ఉంది. మనీ ఒకటి టేస్ట్ చూడు మనీ అని ఇచ్చారు. ఇచ్చి చూస్తే ఏమన్నా దాంట్లో బంతి పువ్వు. మనీ ఫస్ట్ నేను కూడా తీసుకున్నాగా, నీకన్నా ముందు నేనే తీసుకుంది. అంటే నువ్వు చిన్నది తీసుకున్నావు, చిన్నది కాదు పెద్దది తీసుకుని టేస్ట్ చూడు పెద్దది చూడు అన్నారు. చిన్నది తిన్నావు కదా, చిన్నది ఏంటి అనుకున్నా? ఉల్లిపాయ పకోడీ. ఉల్లిపాయలు కనిపించాయా? కాదు, అది కూడా చామంతి పువ్వే. కాదు, బంతి పువ్వు రెక్కలు వేసాం. లేదు, నాకు ఉల్లిపాయ వచ్చింది. ఉల్లిపాయ అసలు ఇలా ఉల్లిపాయ కోసింది, ఉల్లిపాయలు ఆడి దాంట్లో. ఇది అయ్యో నాకు బంతిపువ్వు పకోడీ పెట్టేసారా. సరే ఫ్రెండ్స్, అది బంతిపువ్వు పకోడీ టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది తిన్నా నేను, చూపిస్తావా? ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ వేసేస్తున్నాము. ఇది మాత్రం మేమే తింటాం మని, ఇది మాత్రం నీకు వద్దులే. అయితే వేడి వేడిగా పకోడీ చేసాము, తిని టేస్ట్ ఎట్టుందో చెప్పండి. తిని చెప్పండి దేని బంగాళదుంప పకోడీ. ఎవరు పని పకోడియా? ఎవరు పని? నాకు డౌట్ వచ్చి ఎప్పుడు తింటున్నా, మొత్తం నొట్ట పెట్టుకోవట్లా. బంగాళదుంప పకోడీ పెట్టారు మాకు. బంతి పువ్వు పకోడీ ఎట్లా ఉంది? టేస్ట్ బాగానే ఉంది కానీ బంతి పువ్వు తినకూడదు కదా, బంతి పువ్వు ఎందుకు పెట్టారు? వాసన కూడా లేదు, బంతి పువ్వు వాసన కూడా లేదు, అందుకే పెట్టాం. వాసన అది కనబడలేదు. వాసన వస్తున్నారు. నీకు తెలియలే వాసన? అది నవ్వులు ఉంటుంది అక్క, ఎందుకు వాసన ఉంటుంది? ఏం పెట్టా? చామంతి పువ్వు పకోడీ పొన్ను పెద్దమ్మకి వెళ్ళిపోయిందిలే, మీకు ఇంకా బంతి పువ్వు పకోడీ వచ్చింది. చామంతి పువ్వు పకోడీ పెద్దమ్మకి వెళ్ళిపోయింది, మీకు ఇక బంతి పువ్వు పకోడీ వచ్చింది. నిమ్మ వేసింది బంతి పువ్వు పకోడీ. నిమ్మయే తీసుకోండి, మీకోసమే స్పెషల్ గా వేసాం, మొత్తం తినండి. నేను ఆల్రెడీ తిని నేను తిన్నా ఆల్రెడీ. ఏం చెప్పారంటే మీకు అసలు నిజం చెప్పనా, ఏం చేశారు అనుకుని వీళ్ళు? మా కాళ్ళు బంతి పూతో పొగడి పెట్టింది నాకు. వెళ్ళి నువ్వు పానీపూరి అవన్నీ తీసుకురా నిదానంగా రా అన్నారు. వెళ్ళి ఏంది నిదానంగా రమ్మన్నారని నేను ఆలోచిస్తున్నా. నేను వచ్చేటప్పటికి బంతి పువ్వు పకోడీ రెడీ చేసి పెట్టింది బాలా నా కోసం. ఒకసారి నమ్మనప్పుడు రెండోసారి తింటే వాళ్ళకి లాభం లేదు. తీసుకో, భయపడాలా? అదిగో మీ చెల్లి చూడి ఎంత డేరుగా తింటుందో, దాంట్లో ఏం లేదు, నిజమైన పకోడీ తెచ్చింది ఈసారి. ఏరేరు పెట్టావు, ఇదిగో ఉంది, ఇదిగో పువ్వు చూపి ఏముందో ఇందులో ఉంది ఏదో. ఇదిగో బంతి పువ్వు కాడ ఉంది, నాకు కూడా బంతి పువ్వే. ఇదిగో అంటే రెండు రకాలు వేసాంలే, పువ్వు పువ్వుగా ఒక పకోడీ, దాన్ని తుంపేసి ఇంకొక పకోడీ, రెబ్బలు ఒక పకోడీ, పువ్వు ఒక పకోడీ. మామూలుదేలా మామూలు తెచ్చాము, బాగానే ఉంది. ఎవరు వేసారని చెప్పాలి? ఎప్పుడు బంతి పువ్వు వాసన బాగా వస్తుంది పకోడీ. అమ్మాయి తీసేస్తే అంత రాలేదమ్మాయి, నాకు వచ్చింది. ఏం చేసాను గబా అన్నట్టు పువ్వు మొత్తం నువ్వులే. అవునా, అది ఎందుకు వచ్చింది నీకు? నేను ఏ పకోడీ అంటే చెప్పాలి, నాకు డౌట్ వచ్చినప్పుడు తీసుకుంటున్నా. నేను కనుక్కోలేకపోయా, ఏంటి ఇంతలా ఉన్నాయి అంటే బంగాళదుంప పకోడీ అని చెప్పింది నాకు బాగా. తినేసా, డౌట్ వచ్చి డౌట్ గానీ తింది కానీ సన్నది తిన్నా. మరేం చెప్పా? నేను సన్నది తిన్నా.
ఇది ఇందాక నీకు రాలేదన్నదే అట్లాంటిది సన్నది తిన్నా ఏం లేదు బానే ఉంది. తర్వాత చిన్నవి కాదు పెద్దవి తిని చూడు బంగాళదుంపయ్యే అని చెబితే సరే అని పెద్దది కొరికితే ఏముంది బంతి పువ్వు దాని నిండా. నాకు వచ్చిన దాంట్లో అయితే పెద్ద పువ్వే ఉంది.